దీవేల రిత్విక్ వీళ్ళిద్దరు చాలా డేంజర్. ఇలా నమ్మరాదు, నన్ను మోసం చేసిన ఆమె ఏమని నన్ను జనాలు తిట్టిరు. నిద్రలకే లేవాటి మరి డుగ్గో అర్థమైందా? నన్ను చాలా ఇష్టపడతాడు అనమాట. చూడదు కావాలండి మాట్లాడిపిస్తాను మీకు. మీ అమ్మ వద్దు కదరా మనకి చెప్పి ఇంకమ్మ తల్లి బంగారం. ఇంత బాధపడితే నేను ఇట్లా కాకపోతున్నాను. కనబడుతున్నా చూడు ఇంత ఇంత అయింది నాకు ప్రాబ్లము. అసలు నేను రాకపోతుండే అర్థమైందా? ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే కార్తిక్ స్మైలీ 46. సో ఇవాళ వీడియో ఏంటంటే ఫస్ట్ టైం నా బాబుని సంజనాని నేను ఫ్లైట్ ఎక్కిస్తున్నాను అనమాట. ఈ హ్యాపీనెస్ ఎక్కడ కూడా దొరకదు. నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఇదైతే. సో ఫుల్ వీడియో మొత్తం ఉంది చూడండి. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్. సో నా పేరు ఇది మీరు చూసారు కదా. 1 సెకండ్ అవర్ ఇంకా పేర్లు చూపిస్తుంటా. ఇక దీవేల రిత్విక్ ఎంత హుషారు తెలుసా వీళ్ళిద్దరు. చాలా డేంజర్. ఇలా నమ్మరాదు, మిమ్మల్ని నమ్మరాదు, మిమ్మల్ని చూడరాదు. అర్థమవుతుందా? చూడరాదురా రే డుగ్గు. 2 months బేబీకి ఫ్లైట్ అంటే నేనే షాక్లో ఉన్నా. ఇదిగో 2 months బేబీకి కూడా ఫ్లైట్ అంట. సో ఈ రిత్విక్ది చూడరి, మన రిత్విక్ బై దారకారి అన్న దారకారి చేసిందిగా మొన్న దాకా స్టంట్లు అన్ననే. సో సంజన సింగ్ దుల్గట్స్ సంజన సింగ్ అంటారు ఏమని నన్ను మోసం చేసిన ఆమె ఏమని, కానీ దొరికిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి ఇంత పెద్ద షార్ట్లు చేసింది. నీ వల్ల నన్ను జనాలు తిట్టిరు. నీకు ఇంతైనా అర్థమవుతుందా? ఈడ మాట్లాడుతున్నా, ఈడ ఏం మాట్లాడ జర కూర్చొని మాట్లాడాలి నీతో జరనే. ఏం మాట్లాడతావా? వచ్చేటప్పుడు ఎట్లా ఏడుస్తుంది నీకు మన అర్థమవుతుందా? నువ్వు వచ్చేటప్పుడు నిద్రలకే లేవాటి మరి అదా ఇష్టం అరా డుగ్గు అర్థమైందా? అట్లా ఉంటుంది. డుగ్గు లేవట్రా డుగ్గు ఓరాబాయ్ నువ్వు అంటున్నాడు నన్ను. నాకు అర్థమవుతుంది నన్ను ఏమేమి అంటాడు అన్నీ A to Z అన్ని ప్రతి ఒక్కరు నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే డుగ్గు నన్ను చాలా ఇష్టపడతాడు అనమాట. చూడదు కావాలండి మాట్లాడిపిస్తాను మీకు. డుగ్గు మీ అమ్మ వద్దు కదరా మనకి వద్దు. మీ అమ్మ వద్దు కదరా డుగ్గు, వద్దు కదా మనకి. వద్దు ముక్కు ఎట్లు పోయింది అనమాట. అలా కామెంట్లు చేస్తారులే. సో గైస్ ఇలా అంటాడు నోట్లో పాలు ఉన్నాయింది అనొద్దు. అంటే మేము డబ్బా పాలు తాగిపించే, ఎందుకంటే అది హెల్దీ అని చెప్పి డాక్టర్ చెప్పిండు. డాక్టర్తో మాట్లాడే పౌడర్ ఈ పిచ్చిది అలవాటు చేసింది. నాకు తెలియదు దీన్ని ఎట్లా కొడుతుంది. ఇదే అలవాటు చేసింది పోయి, ఇదే మొత్తం చేసింది. ఇన్ని మొత్తం డబ్బా పాలు తాగిపిస్తుంది. ముందటికైనా బెటర్ అయ్యింది. నువ్వెట్లయినా చెప్పు ఇంకమ్మ తల్లి బంగారం. ఏం చేద్దాం అనుకుంటున్నావు నా జిందగీ? ఇందా కూడా నిన్ను ఇట్లా కొట్టాలని నిన్ను అసలు పెద్ద కొడతాడా? చూడు నువ్వు కొడతావు అడుగు నన్ను. కాళ్ళు ఆడిస్తుంటే ఇప్పుడే నా మీదకీడు. నవ్వరా అడుగు. సో గోయింగ్ టు గోవా గురించి కొట్లాట. సంజన గోవా తీసుకొని పోవాల్సి వస్తుంది. కానీ చెప్పే చిన్నప్పుడే డుగ్గు అని గోవా చూపిస్తున్నాం ఇప్పుడే. గోవా గురించి కొట్లాట. గోవా గురించి పెద్ద స్టంట్, ఇంత పెద్ద స్టంట్ చేసినావు అంటే మాకు డౌట్ ఏంటంటే పిల్లలతో తిరిగిన. అర్థమైందా? పిల్లలు ఇప్పుడు నువ్వు పిల్లలు వస్తున్నా నాతో తిరిగినట్టు అయిపోయిందా? అసలు ఇప్పుడు అందరితో కలిపినా ఓడుతో తిరిగినా. సరే ఓడుతో తిరిగిన అమ్మ ఎంత నమ్మకం. పెళ్ళాంకి ఇంత నమ్మకం లేకపోతే మొగుడు బతికి వేస్ట్. ఇగో నాకు చేతులు ఎట్లా అయిపోయాయి మీకు చూపిస్తా. ఇప్పుడు కూడా ఉన్నాయి, పేరు మొత్తం తీసేసిన. ఏం ఎంత బాధపడితే నేను ఇట్లా కాకపోతున్నాను. కనబడుతున్నా చూడు ఇంత ఇంత అయింది నాకు ప్రాబ్లము. అసలు నేను రాకపోతుండే అర్థమైందా? ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నా. అసలు ఏమనుకుంటా నాకు అర్థం కాదు. నీ జీవితంకి నువ్వేమన్నా హీరోని అనుకుంటావా? ఇట్లా హ్యాపీగా ఉండిపోదాం డుగ్గు. మనం ఇంకో డుగ్గు మాట్లాడుతున్నాడు ఇంటర్ డుగ్గు.
మనం ఇట్లా హ్యాపీగా ఉండిపోదాం రా. మీ అమ్మకి చెప్పురా అడుగు, వద్దని చెప్పురా. మనకి పంచాయతీలు వద్దురా, మనం కొట్లాడుకుంటా, మనం తిట్లాడుకుంటా, అన్నీ బంద్ చేస్తా. నేను కూడా మంచిగా ఉండిపోతా. అడుగు నేనేం తప్పు చేయలేరు అడుగు. మీ అమ్మనే మొత్తం చేసింది. డుగ్గు అవునా కదారా? రైట్, అర్థమైందా? డుగ్గానికి డబ్బా పాలు ఎందుకు అలవాటు చేసినావు? వీళ్ళ అమ్మ చెప్పిందంటారు డబ్బా పాలు తాగిపిస్తే హెల్దీగా అవుతారని చెప్పి. డాక్టర్ దగ్గర కూడా పోయిరా? నీ ప్లాన్లు ఏమేమి వేసారు అన్ని చెప్పాలి అలాగే. ఇప్పుడు నువ్వు ఏమొద్దు, రికార్డింగ్లు ఉన్నాయి అవి బయట పెడితే. లేకపోతే చూడు ఇప్పుడు చూసుకుంటా చూడు కావాలంటే రికార్డింగ్లు ఉన్నాయి. సరే బయట పెట్టాలని రికార్డింగ్లో. మీ అమ్మ మీద ఒట్టే, మీ అమ్మ మీద ఒట్టే. సరే డుగ్గు పైన ఒట్టే, ఇంకో బాబు పైన ఒట్టేసి చెప్పమన్నది రికార్డింగ్లో బయట పెట్టమని చెప్పి. అయ్యో ముఖం చూడు, ముఖం ఎట్లా అయిపోయింది చూసిరా ఒక్క సెకండ్లో. డుగ్గు మీద ఒట్టేయమని చెప్పరు, నేను రికార్డింగ్లో బయట పెడతా. డుగ్గు మీద ఒట్టే వెయ్యిరా కాదు, నువ్వు వెయ్యి, నువ్వు ఒట్టే డుగ్గు పైన ఒట్టే, నీ రికార్డింగ్లు అన్నీ బయట పెడతా. అరే మాట డైవర్ట్ చేయకు, వాళ్ళకి అన్నీ అర్థమైతే కానీ మాట డైవర్ట్ చేయకు. ఏమంటారు అడుగు? చెప్పు 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 జల్దీ చెప్పు. రికార్డింగ్లు బయట పెట్టాలా? వారు బతకారు అమ్మా. ఇంకా మీ ఇంట్లో మీరు ఏమేం చేద్దాం అనుకున్నారో నా పైన సబ్స్క్రైబర్స్ చెప్తే చంపేశారు మీరు. హీరో, నువ్వు ఒక పెద్ద హీరో, నీ మీద ఏదో చేయాలనుకున్నావు, ఏదో పెద్ద హీరో అయిపోతున్నావు. డుగ్గు మాట్లాడుకుందాం రా డుగ్గు. మనం ఇంట్లో ఏమేమి మాట్లాడారు అన్నీ కొన్ని ఉండే రికార్డింగ్లో అన్నీ డిలీట్ చేసేసినాలే. మమ్మీ వాళ్ళ మీద మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడేది? బరాబర్ మాట్లాడతాము, బరాబర్ మాట్లాడి మాట్లాడుకో. ఇప్పుడు కూడా కొట్లాడుతాను, ఇంత పిచ్చేది వేస్ట్ చూసినా. ఇట్లా ఉంటాయి కదా పెళ్ళి చేసుకోకరి, ఇంత బాధ పడకూడదు. గోవా గురించి కొట్లాడితే మళ్ళీ గోవాకి తీసుకొని వాళ్ళసి వస్తుంది. ఏం చేద్దాం, అట్లా సిచ్యువేషన్ వచ్చింది, అట్లా కంప్లీట్ చేసేసినాం. మళ్ళీ ఇట్లా మూవ్ ఆన్ అవుదామని చెప్పి ఈ వీడియోని. నెక్స్ట్ వీడియో అయితే ఏమొస్తుందో తెలియదు, చూద్దాం. ఎంటర్టైన్మెంట్ కన్ఫామ్ ఉంటుంది, కానీ చేతి నొప్పి ఉంది. ఫస్ట్ ఈ క్లీనింగ్లు వేయించుకోవాలి ఫస్ట్. నేను అప్పటి నుంచి ఇప్పటివరకు సైకిల్లోనే ఉండే. ఇప్పుడు చూసిగా సెట్ అయిపోయిన కార్తీక్ గారు. మొక్కు ఉంది, మొక్కు కూడా తీర్చేయడానికి అట్లానే అంటే వెళ్ళిపోతే, ఇంకా అట్లా అంటే వెళ్ళిపోయి మొక్కు కూడా తీర్చేసి మంచిగా సెట్ అయిపోతాం. అమ్మ వచ్చినందుకు హ్యాపీ కాదే, పోయినందుకు బాధలనే మిగిలిపోయినా నేను. డైలాగా చూసినావు అరా డుగ్గు, మీ అమ్మ మళ్ళీ డైలాగా అంటుందిరా నన్ను. ఏంద్రా డుగ్గు, ఏంద్రా డుగ్గు ఇది మాకు బాధ. డుగ్గు అంటూ డుగ్గు వాడు ఏం తెలియదు దానికి, గాని తీసుకొని పోతావు. నీకు అన్నీ తెలుసు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు బతికినా నాకు అన్నీ తెలిసి ఉంటాయి. మరి నువ్వు అసలు ఎంత మంచిదానివే నువ్వు. చలో గైస్, నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, సో గోవాలో ఎంతైతే ఎంజాయ్ చేస్తామో చూద్దాం. అంత ఎంజాయ్ చేసే అప్డేట్ అయితే నేను మరీ చెప్తున్నా, క్రేజీ ఇస్తా, నెక్స్ట్ లెవెల్ ఇస్తా. సో బాబుతోని ఇంటికాడ మంచి వీడియోస్ కూడా చేస్తా. సో మాట్లాడతాను. ఫస్ట్ టైం గోవా వెళ్తున్నాం కదా, ఎట్లా ఉంటుంది? గోవా ఫస్ట్ టైం కాదు, ఫ్లైటే ఫస్ట్ టైం ఎక్కుతుంది బాబు. అదే వెళ్తున్నాం కదా, ఎట్లా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ చూడండి. సో అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. నా బాబుని ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కిస్తున్నా. పెద్దగా అయినాక చెప్పుకుంటారు కదా. ఈ వీడియో గుర్తు గురించే పెడదామని చెప్పి ఇస్తున్నా అనమాట. సో మా బాబుతో ఫస్ట్ టైం ఫ్లైట్ మా బాబుని ఎక్కిస్తున్నా అంటే అది నెక్స్ట్ లెవెల్ ఫీలే నాకైతే. ఏమరా డుగ్గారే, చిన్నప్పుడు చేసిన అనాలా, ఏమనాలా అందరితో. మా అయ్య నాకు చిన్నప్పుడే నేర్పించింది ఇవన్నీ, ఫ్లైట్లు గీట్లా అనాలా అంటున్నా ఏమన్నట్టు. సో ఇట్లా ఈ సిచ్యువేషన్ అనమాట. సో ఇట్లయితే వెళ్తున్నాం. డింగ్ 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 డింగ్. చదవమ్మా ఆ పేర్లు ఒకసారి, నేను ఇందాక చదివిన రాంగ్ కరెక్ట్. దుల్గా చందన సింగ్, దీవెల కార్తికేయ, రిత్విక్ దీవెల. ఈయనవా రిత్విక్ దీవెల? అయినది బోర్డింగ్ పాస్. ఈ అమ్మ చిన్నపిల్లలు కూడా బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. సో ఇట్లయితే వెళ్ళిపోతున్నాం. మీకు ఎట్లా అనిపించింది అయితే చెప్పరు కామెంట్లలో. వేసుకోకూరి ప్లీజ్, జర వేసుకోకూరి. చలో గాయస్, నీ ముఖ్యచిత్రాలు చెప్పు అమ్మ, మాట్లాడు కొంచెం. ఇంతమంది మధ్యలో ఎలా పడగలుగుతావా? అందుకని లాస్ట్లో అందుకేం లాస్ట్కి ఆగినాం అనమాట. అయ్యా అందరిని ఎలా కొట్టేసురా,
అందుకని నేను నించలే. ఇక్కడ ఫ్లైటే కాదు, ఇక్కడ బస్సులు ఎక్కువ ఉంటుంది. బస్సా మమ్మ నీకు ఫ్లైట్ సుఖం అనిపిస్తా లేకపోతే బస్సు సుఖం అనిపిస్తుందా? బస్సు అయితే పొడకు అయిపోతుండే ఆగమా. ఇక మీకు డుగ్గుని చూపిస్తాను, ఎంత మంచిగా నవ్వుతారు చూడరు ఇప్పుడు. డుగ్గు నువ్వు నవ్వురా మంచిగా నాడు. సో ఇక్కడ చెత్త ఉన్నారు అందరూ, కచరా. మమ్మ కచరా గిచ్చరా ఎందుకంటే వాళ్ళని నేను ఎప్పుడైనా నువ్వే అన్నావా ఇప్పుడు? కొడతారు అమ్మ పబ్లిక్ పట్టుకొని నిన్ను. నిన్నే చూస్తుంది, నిన్నే కొడతారు. ఓన్ కొడతారు, నన్ను ఎందుకు కొడతారు? నేను ఏం మాట్లాడినా అని చెప్పి కొడతారు. కచ్చరా మేము ఏమండే అసలు నేను ఫన్గా నువ్వు అంటున్నావు. ఎందుకు మమ్మ అన్ని మాటలు మాట్లాడుతున్నావు? మాట్లాడడం తప్పమమ్మ నిజంగా. నేనేం మాట్లాడలేదు. ఏమన్నా అర్థమవుతుందా నీకు? వెనకాల చెప్పి చూసుకో ఒకసారి. ఎవరు నన్ను ఏం చూస్తలేరే, తిప్పి చూసుకోండి చూసుకున్నా. ఇక మళ్ళీ చూపిస్తావాలండి. కనబడదా? 100 సార్లు చూపించుకుంటా. ఇక కావాలండి, ఇక దాన్ని నేను మీద చూసుకున్నా. చూసుకో, నువ్వు చూసుకో. ఎక్స్ప్రెషన్స్ ఎవరివైనా ఉన్నాయా, మారినాయా? అట్లనే ఉంటుంది. ఇంకా నీ ఫీల్ ఏంది? మీ బాబుని నువ్వు ఎక్కిస్తున్నావు కదా, ఆయన ఎక్కినాక కొంచెం పెద్దగైనాక ఆయనకు మాటలు వస్తే చెప్తాడు ఆయన. నువ్వు ఎక్కిస్తలేవు అబ్బాయి? అది ఎక్కినాక చెప్తా. ఆయనకి చెప్తావు నువ్వు డైరెక్ట్గా? నీకు చెప్తా. మా బాబు కాదు అయితే, నీ బాబేనా? నేను నార్మల్గా మీ బాబు అంటే మా బాబు కాకుండా అంటావా? నీది కాదు. నాది కాకుండానే ఎంత పెద్ద పెరిగిండా? అంత పెద్దగా పెరగలేదు. మనిషివేనా నేను? అసలు మనిషి పుట్టుకొట్టినావు నువ్వు. ఇప్పుడు మళ్ళీ కొట్లాడుతుంది చూడరు కదా. ఏం చెప్పాలి నేను? యువర్ ఫీలింగ్ చెప్పు మామ. డుగ్గుతో ఇగో ఫ్లైట్ మమ్మ. ఏది అమ్మ ఇంత ఎక్సైట్మెంట్లో ఉన్నావు అమ్మ నువ్వు? అందుకని ఉరుకుతున్నా కాదు, ఇవి ఉరికిపోతున్నాయి బండలు. జారు బండలు ఎక్కువ ఉంది. ఇగో నాకు కవర్ చేతులు ఉంది, బ్యాగ్ చెకింగ్ చేసినాం, చేతి కూడా నొప్పి ఉంది. కానీ అయినా కూడా సరే నిన్ను కృషి చేయాలని, నేను హ్యాపీగా చూసుకోవాలంటే నేను ఏదైనా చేస్తాను నీ గురించి. అనకు ఈ 2-3 రోజులు ప్రేమలు అనకు, ఇప్పుడు అనకు. దొంగ ప్రేమలా ఎట్లుంటుంది చూడు, ఫ్లైట్ ఎట్లుంటుంది చూడరు గ్యాస్. ఏమైంది? నేను ఎట్లున్నా? నేను ఇవ పక్కకు బిచ్చపోన్ లెక్క ఉంటా కదమ్మా. ముంగ ఇట్లా పోమ్మా, ఇటు పోమ్మా. ఏ అమ్మ చెప్పింది చేస్తున్నావు, కానీ చాలా మంచి సంజన, చాలా మంచి అనిపిస్తుంది. ఇట్లా ఇట్లా మంచిగా నీట్గా మళ్ళీ అడుగుతారా ఏంది బోర్డింగ్ పాస్ చూపాయని చెప్పి. స్టాప్ ద వీడియో సార్ అంటాడు ఈయన. ఇక్కడ చూడమ్మా, అమ్మ చూడమ్మా, ఫోటో దిగుమమ్మా. డుగ్గుతో మెమొరబుల్గా ఒక ఫోటో ఫ్రేమ్ చేపిస్తాను నీకు కావాలంటే. నడు వద్దులే మసే నడు. ఏదో ఒకటి మజాకాడితే వాయమ్మ. ఇగో ఇవి చూపించాలనుకుంటా నాకు తెలిసిన మాకు. డుగ్గు పైన పెట్టు. ఎన్ని తీసుకొని వచ్చినాం తెలుసా మేము? సరుకు సామాన్లు చెప్తున్నాం కదా, పాలు ఇంకా చాలా, ఇంకా బోర్డింగ్ పాస్లు ఇవి. ఇన్ఫిట్ అడుగుతారు అమ్మ, మరి అడుగుతారు అమ్మ, అడుగుతున్నాం అమ్మ. ఇది కూడా అడుగుతూనే ఉంటున్నాం అమ్మ. థ్యాంక్ యూ అమ్మా. ఇగో అరే సూర్యుడు మా ముఖమా ఇది? ఇటు 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 ఫోటో ఇది ఏడా ఇస్తాను చూడు ఫస్ట్. నాకేం తెలుసు? రేడుగు రేడుగు లైట్ అడుగు చూడు. చదవాలమ్మా. ఇంకో F డుగ్గుది F కొంచెం. ఇగో B29 F24 F ఇదేనా? D కూడా ఇన్నాను. వేరే 24, so you can read the number from here. 24 लिखा हुआ है.
లాస్ట్. థ్యాంక్ యూ. నా లాస్ట్ కన్నా అమ్మా ఇన్నిసార్లు వచ్చినాము కానీ ఇచ్చుడు తిరిగి లాస్ట్ జల్లివో ఫోటోలు దిగి చూడు 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 చాలు 4 ఇచ్చుడు 24 ఇది లాస్ట్గా ఫస్ట్ కూర్చో చూడు చాలు చాలు వేరే అన్న వచ్చి మరి ఫోన్ తీసుకుంటున్నారు మంచిగా ఏడమ్మా నాదేదో సీటు పెట్టేసి అన్న చాలా చాలా ఇచ్చేసాను ఇది లాస్ట్కేనమ్మా హ్యాపీగా అయితే మంచిగా ఫీల్ అవుతాం అనమాట మేము. సో ఇంకేం చెప్పలేము, ఇంకా కొంచెం మాట్లాడదామంటే గోవాలో దిగిన తర్వాత ఒక్కసారి ఫోన్ చేయాలి. గోవాలో దిగిన తర్వాత హ్యాపీగా కొంచెం మాట్లాడతాం, జర్నీ ఫ్లైట్ జర్నీ కానీ చూపిస్తాను, మంచిగా మాట్లాడి మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే మీకు ఇస్తాం. ఇది హైలైట్ అయిందంటే ఇగో మీకు కనబడుతుంది డుగ్గుది సీటు దివల రిద్విగ్ సీట్ లేదు. అదే బాగా అడిగితే ఏమంటారు అంటే ఇది 1500 కాబట్టి 1500 ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లలని అంట అనుకుంటాను. ఇన్ఫాంట్ అంటే 1500 పే చేసినాం దీనికి డుగ్గుకి. మాకు ఒక 4 అయిందా, 4 కాదు 6 అనుకుంటా. 6 ఎంత ఏంది ఎక్కువ అయింది ఈసారి. అప్పుడు బుక్ చేసుకున్నాం కాబట్టి నిన్న ఫ్లైట్ నిన్నటి స్టోరీ మనం రేపు మాట్లాడదాంలే. నిన్నటిది కూడా ఒకటి ఉంది మాకు టాస్క్. నిన్నటి ఫ్లైట్ది నిన్నటి మొత్తం బోర్డింగ్ పాసెస్ అయితే ఒక స్టోరీ మాట్లాడతా. కానీ నాకు ఏం హెల్ప్ చేయలేకపోయారు ఇండిగో అయితే, వెస్ట్ ఇండిగో కదా. ఫ్లైట్ మంచిగా ఉంటుంది, ఫ్లైట్ మా డుగ్గు వానికి అయితే మస్తు కప్పినాం. ఇక చూసుకోరు మంచిగా ఉన్నాడు. మళ్ళీ కామెంట్లలో తిట్టకూడదు సంజన అని. నన్ను తిట్టనియరు అసలు, తిట్టాను నేను ఎంత మంచి అన్నా నాకు తెలుసు. మరి నువ్వు పెద్ద బేకారు దాన్ని నన్ను వదిలేసేపోయినా. నువ్వు ఎంతసేపు ముఖం చూస్తున్నావు ఏంటి? ఆమె తిట్టేటట్టు ఏమని నన్ను వదిలేసేపోయింది. ఎంత బేకారు అప్పుడు అర్థం చేసుకోరు. నేను వదిలేసినాను మరి ఆమె కూడా నాకు రైటే. సిగ్గులేదు ఇవన్నీ మాటలకి వదిలేసిపోయినా, అర్థమవుతుందా? వదిలేసిపోతే నాకేమన్నా తక్కువ అనుకుంటున్నావు? అర్థమవుతుందా? అందుకని నా కోసం గంతగానం బాగా ఏం తక్కువ అమ్మ సరే చేసుకో, నేను వెళ్ళిపోతా. మళ్ళా మాట్లాడుతుంది వెళ్ళిపోతా అని. చూసినా ఇంత ప్రేమలు ఎంత జాలీగా దీనికి. నిజంగా నిన్ను ఎంత మంచి చూసుకుంటాడు, ఇంత మంచి మొగుడు ఏడు దొరుకుతాడు నీకు. డుగ్గు చెప్పురా. అరే డుగ్గు నేను ఆలోచించేది నీ గురించి మొత్తమే రా, దీని గురించి కాదు చెప్తున్నా. డుగ్గు లేకపోతే దీన్ని ఈడ పెడుతున్నా. ఇది అది మాట్లాడుతున్నాయి దీన్ని చూస్తుంటేనా కానీ ఏమనలే. ప్రేమించిన కదా, నేనేమో ప్రేమించలే. మరి నువ్వు ఎడ ప్రేమించిన? నన్ను మోసం చేసినావు. ఎందుకు వచ్చినావు నాకేం తెలుసు. నేను చేతులు చూసుకున్నా అని వేసుకున్నా అని చెప్పి భయం పడ్డావు అనుకుంటా. అన్నీ తెలిసే నువ్వు చూసుకున్నావు అనుకుంటా. ఇచ్చే దమ్కీలకి మీకు వాళ్ళు ఎట్లుండే చిన్న అయినా సరే పెద్ద. కానీ 9 కుట్లు భయపడా అంటే ఇప్పుడు నాకు అంత భయం చాలు. నేనంటే 9 కుట్లు పడ్డాయి నాకు, హాస్పిటల్ కూడా రాలే. అసలు నాకు తెలియదు, నేను చూడలేదు. చాలా వేస్ట్ అన్నాడు చూడలే అంట. అంత వేస్ట్ది ఈయన చూడబుద్ధి అయింది నాకు అంతే. సరే రేపు మాట్లాడదాంలే, ఆ వీడియో రేపు మాట్లాడతాలే. ఒక వీడియో ఉంది మొత్తం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం డీటెయిల్గా. డుగ్గుని ఫస్ట్ టైం అదొకటే మైండ్లో ఉంది నాకు. డుగ్గు
ముగ్గుని మావనే బాబు ఫస్ట్ టైం వాటి ఫ్లైట్లో. నాకు టెన్షన్ అవుతుంది గుయ్యి అని అయితే చెవులు అవి అవుతున్నాయి కూడా. ఏం స్పీడ్ పోతుంది. మావన్ గురించి చూపిస్తున్నా. మావాడు మంచిగా అన్నాడు. మళ్ళీ మీరు అంటారు ఆయనకి ఏమైంది. వీడియో మెమొరబుల్. ఇంకా అసలు ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట ఫీల్. మా కలవడం ఏందో, మళ్ళీ వచ్చేయడం ఏందో, మళ్ళీ గోవాకి వెళ్ళిపోవడం ఏందో. జల్లి తీసుకొని రాబే స్పీడ్లా. కానీ మస్తు అనిపిస్తుంది. ఎలా పోతుంది లేవది, ఇప్పుడే లేవదు. అది స్పీడే పోతలే. ఇంకా స్పీడ్ పోతే కదా తప్పని పోతుందమ్మా. ఇజం పోతుంది. ఎంత స్పీడ్ పోతుంది అనుకుంటామమ్మా అందరూ? నీకు తెలుసా? నీకే తెలియదు ఫస్ట్. డ్రైవరా? ఏరోప్లేన్ నడిపెట్టాడు. అదే అంటున్నా మనం ఏమన్నా డ్రైవర్లో మా అంటున్నాం. క్వశ్చన్ చేస్తే టైం పాస్ చేస్తా అప్పుడప్పుడు. నీతో అనుకున్నాడు స్లీప్ కావాలంటే బాబు వస్తుంది. ఇప్పుడు మా సంజన కూడా మంచిగా తీసి పడుకునేస్తుంది. వాడైతే అన్నాడు ముద్దులే ఆయనకి. చలో గాలి చూపి పెట్టే. స్టోరేజ్ ఫుల్ అయిపోతూనే ఉంది గైస్. ఇది ఒకటి ధమాకా రాబోయింది. పోతుంది ఇంకా మెల్లమెల్లనే చూడు ఎంత మెల్ల పోతుంది. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తే నాకు అర్థం కాదు. సంజన నువ్వు ఒక్కదానివి. నువ్వు నిజంగా నువ్వు నన్ను మోసం చేసినప్పటి నుంచి నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు కనబడతావు కానీ మాటలు వినిపిస్తాయి. లైట్ కనబడతలేదు. నువ్వు నన్ను మోసం చేసినప్పటి నుంచి నువ్వు ఏమో అనుకుంటున్నావు? మోసం చేసినావు, నేను నిన్ను కాదు. మళ్ళా నాకే నేను ఏం మోసం చేసినందుకు నేను శిక్ష చేసిన. ఇప్పుడు మళ్ళీ గోవాకి తీసుకొని కూడా అమ్మ బతికేనా. ఫ్లై అయితే నాకు ఫ్లై అయితే జల్దీ ఓవరా అనిపిస్తుంది. మొత్తం తేడా అయిపోయింది. వామ్మో ఇది వామ్మో. లేవలేదే అసలు. ఈ అమ్మ స్పీడ్ పోతేనే లేస్తుంది. ఇంకా చిన్నప్పుడు తెలివా నీకు? ఎన్నిసార్లు ఎక్కినా లేస్తుందంటే ఎన్నిసార్లు ఎక్కినావు అని అంటున్నావు నువ్వే. మళ్ళా అంటావు లేచి కనబడుతుంది. చెప్పమని లేస్తుంది చూడు. నువ్వే కొంచెం లేవాలి, సగం కూడా లేవాలి. అందరం కొట్లాడుకుందాం ఇప్పుడు ఫ్లైట్లో. దమ్ముంటే ఒక్కోసారి గుద్ది చూపే. గుద్దే మీ అమ్మ మీద అట్టుదాన్ని గుద్దకపోతే. గుద్దితే ఇప్పుడు పోతుంది చూడు. ఇప్పుడు స్టార్ట్ మమ్మ. స్టార్ట్ అయిపోయింది మమ్మ. క్రేజీ ఫీల్ ఉంటుంది. క్రేజీ ఫీల్ అమ్మ. డుగ్గు అడుగుడు ఎంత మంచి పడుకొని ఉన్నాడో. గాలిలోకి వెళ్ళిపోతుంది గాలిలోకి మా కొడుకు. మా కొడుకుని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించిన గాలిలో నుంచి. ఏడుస్తారు కొంతమంది అంట. ఫస్ట్ టైం మా కొడుకుని ఫ్లైట్ ఎక్కించిన మస్తు అనిపిస్తుంది. లేచిపోయింది గాలిలా. మా కొడుకు గాలిలోకి వచ్చేసి మా కొడుకు చూడని. ఏందో నువ్వు భయపడుతున్నావు? ఒక్కసారి వచ్చినావా? ఎన్నిసార్లు ఎక్కినామే? అందరు మాట్లాడుకుంటున్నావు. ఒక్కసారి వచ్చినట్టు చేస్తున్నావు ఏంది? కింద చిన్న
చిన్న పిల్లలకు చేస్తున్నావు, ఒక్కోసారి ఎక్కినట్టు చేస్తున్నావు నువ్వు. నిజంగా అమ్మా నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు నువ్వు. ఓవర్ చాలా రోజుల తర్వాత ఎక్కినా. 1.5 year అయిపోయింది మా ఫ్లైట్ ఎక్కక. మనం అంటే రెగ్యులర్ అయిపోయినాం ఫ్లైట్కి, అంకితం అయిపోయినాం కాబట్టి మనం ఇట్లా. సో ఈమెకి భయమైంది అందుకే, క్రేజీ ఫీల్. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మంచిగా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే. చో గైస్ వచ్చేసినాం గోవాకి అయితే. బాబు సేఫ్, అందరం సేఫ్, మంచిగా వచ్చినాం. సో మీకు ఎట్లా అనిపించిందో ఏందో ఎప్పుడు తెలియదని, మాకైతే మంచిగా అనిపించింది, మంచి ఎంజాయ్ అయితే చేసినాం. సో ఫస్ట్ టైం బాబు నవ్వుకుంటున్నారు. సో ఫస్ట్ టైం కూడా ఫ్లైట్లో ఎక్కించినందుకు ఎంత హ్యాపీ. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. చెప్పు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్ 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 బాయ్.